ఓం నమో వెంకటేశాయ. స్వమాయయాజ సమ్మోహ తన్మాయయా త్వసమ్మోహ. గోవింద గోవింద. బ్రహ్మాప్యజాజనితయా తవ మాయయాస్తః ముగ్ధో బభూవదయయా స్మృతిమాపచేత్తే. బ్రహ్మాది సర్వపరకారణమాయయాక్తః మూఢస్త్వహం కథమివోపలభే భవంతం అని గోబాల గోపబాల గోపాల బాలాది లీలాలీనుడైన శ్రీనివాస పరమాత్మని పాదార విందాల వద్ద భక్తిగా ప్రార్థనను సమర్పించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుందాము, మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గణేశ ప్రార్థన. పార్వతీ ప్రియ హేరంబ విశ్వవంద్యాఖిలస్తుత పర్వతోపమతామాప్తం విఘ్నం క్షపయ మే ప్రభో. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. భార్గవీ ప్రాణనాథాయ గార్గ సంవీతనామినే మార్గశీర్ష ప్రియాయాస్తు శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వార బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతీ ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగः ధ్యానం నారాయణామృతగుణైరణుసీమదిగ్ధం వ్యాసప్రసూతశుకగోపవరైశ్చ దుగ్ధం సర్వాశనాశమనకామజనైస్తు జగ్ధం క్షీరం శుభం పిబత భాగవతం విదగ్ధం. శ్రీ గురుభ్యో నమః. బలరాముడంతటి వాడికి సంవత్సరం పాటు ఏమీ తెలియలేదు, తేడానే తెలియలేదు. యథాప్రకారం అంతా సాగిపోతోందని అనిపిస్తోంది. పిల్లలందరూ ఇండ్లకు వస్తున్నారు, ఆడుకుంటున్నారు, తల్లులు ముద్దులు చేస్తే చేయించుకుంటున్నారు, మన్నాడు పొద్దున్న లేస్తున్నారు, దూడలు తీసుకెళ్తున్నారు, దూడల్ని కాచుకుంటున్నారు, ఆడుకుంటున్నారు, అన్ని పనులు చేస్తున్నారు. వర్షాలు వస్తే వెళ్ళట్లేదు, ఎండలు కాస్తే వెళ్ళట్లేదు, ఇంట్లోనే ఉంటున్నారు. ఏ తల్లికి ఏ ఆవుకి చిన్న తేడా కూడా కనిపించలేదు. ఒక్కరోజు మాత్రం కొండ మీద మేస్తున్న ఆవులు పరిగెత్తుకుంటూ కిందకి దిగి తమ దూడల్ని చూసి దూడలకేవో పాలిచ్చి అవి వెళ్ళినాయి. వాటిని ఆపలేక ఇబ్బంది పడుతున్న గోపాలకులు కూడా పరిగెత్తుకుంటూ పైనుంచి కిందకి దిగొచ్చి తమ పిల్లల్ని చూసి వాళ్ళని కావలించుకుని వాళ్ళని ముద్దులు పెట్టుకుని కన్నీళ్లు కార్చుకుంటూ మళ్ళీ పైకి వెళ్ళారు, యథాస్థానానికి వెళ్ళారు. ఇంత ప్రేమ ఎందుకు పెరుగుతోంది అని బలరాముడికి సందేహం వచ్చింది. వ్రజస్య రామః ప్రేమర్ధేః వీక్ష్యౌత్కంఠ్యమనుక్షణం ముక్తస్తనేష్వపత్యేషు అపి అహేతువిద్ చింతయత్. మొత్తం ఈ ఆవుల మంద చూస్తేనేమో ఒకసారి దూడలు పుట్టిన తర్వాత మళ్ళీ దూడలు పుట్టేంత వరకు అవి దూడలకి పాలిస్తాయి, మళ్ళీ దూడలు పుడితే మాత్రం కొత్త దూడలకి పాలిస్తాయి, పాత దూడలకి పాలివ్వము అని అనుకున్నాం కదా. ఆ నియమాన్ని కూడా కాదని ముక్తస్తనేష్వపత్యేషు, వాటి పాలు తాగే వయస్సు పూర్తయిపోయినా సరే చూసిన వెంటనే కన్నీళ్లు కార్చుకుంటూ వచ్చి పాలిస్తున్నాయి. ఇది ఇలా జరిగింది. ఇది జరగాలి అంటే ప్రేమర్ధ్యేహే ఔత్కంఠ్యం అనుక్షణం అనేది జరగాలి. ప్రేమ అసలు వాటి సహజమైనటువంటి గుణాన్ని దాటేంత స్థాయిలో పెరిగింది. ఆ ప్రేమ ఔత్కంఠ్యం, అబ్బో ఏ క్షణాన నా దూడను చూస్తాను అనుకునేటట్లుగా కలిగింది. అది క్షణక్షణానికి పెరిగిపోతూ వస్తోంది. ఇంత జరిగితే కానీ అవి మళ్ళీ ఒకసారి రెండో దూడ పుట్టిన తర్వాత పై దూడకి పాలివ్వటం అనేది జరగదు. అహేతువత్. ఇది తప్ప మరొక కారణం కావడానికి వీల్లేదు. ప్రేమ ఎంతగా పెరిగిపోయిందంటే వాటి యొక్క సహజ స్వభావం కూడా మరపుకొచ్చేసేంతలా పెరిగిపోయింది. కాబట్టి దీనికి కారణం ఏమై ఉంటుంది, నేను అనుకున్న కారణం ఏమైనా ఉందా లేదా వేరే ఏమైనా కారణం ఉందా అని ఆలోచించాడు. వ్రజస్య రామః ప్రేమర్ధేః వీక్ష్యౌత్కంఠ్యమనుక్షణం ముక్తస్తనేష్వపత్యేషు అపి అహేతువిద్ అచింతయత్.
పోనీ మనుషులు ఎలా ఉన్నారు? మనుషులు కూడా అలాగే ఉన్నారు. వీళ్ళేం మరీ పసిపిల్లలు, చంటి పిల్లలు కారు, పాలు తాగే పిల్లలు ఏం కారు. వాళ్ళ పిల్లలు పాలు తాగే పిల్లలు కాకపోయినా 5-6 ఏళ్ల మధ్యలో ఉన్న పిల్లలైనా సరే ఏంటో పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళని చూసి కన్నీళ్లు కార్చి వాళ్ళ నెత్తి మీద మాడు బ్రహ్మరంధ్రం దగ్గర వాసన చూసి, అంటే మన భాషలో ముద్దులు పెట్టుకుని వెళ్ళిపోయారు. అంటే దీనికి కూడా కారణం ఏంటి అని ఆలోచించాడు. కిమేతదద్భుతమివ వాసుదేవేఖిలాత్మని వ్రజస్య సాత్మనస్తోకేషు అపూర్వం ప్రేమ వర్ధతే. ఇదేంటి? కిమేతదద్భుతమివ, ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. వాసుదేవే అఖిలాత్మని ఇవ. ఒకవేళ భక్తుడికి భగవంతుడి మీద ప్రేమ పెరగటం అంటే క్షణక్షణానికి పెరుగుతుంది. భక్తి అనేది మొదలైతే, భక్తి అనేది ప్రారంభమైతే క్షణక్షణానికి ప్రేమ పెరుగుతుంది. అందులోనూ అఖిలాత్మకుడైన వాసుదేవుడి మీద ప్రేమ పెరిగితే ఆ ప్రేమ పెరుగుతూనే ఉంటుంది, ప్రేమ పెరిగిపోతూనే ఉంటుంది. పిల్లల మీద వాళ్ళ మీద అలా అంత ప్రేమ ఉండదు. చిన్నప్పుడు ఉన్న ప్రేమ, చిన్నప్పుడు పిల్లల మీద ఉన్న ప్రేమ క్రమక్రమంగా తగ్గుతూ ఉంటుంది. వాళ్ళు ఆడుకుంటూ వాళ్ళ వ్యవహారాల్లో వాళ్ళు ఉంటే వీళ్ళు కూడా వదిలేసి ఎప్పుడో అన్నం తిన్నారా లేదా చూస్తే సరిపోతుంది, వాళ్ళ బాగోగులు చూస్తే సరిపోతుంది అనే స్థాయిలోకి వచ్చేస్తుంది. అలా కాకుండా రోజు రోజుకి ఎందుకు పెరుగుతోంది? వ్రజస్య సాత్మనః స్తోకేషు అపూర్వం ప్రేమ వర్ధతే. మొత్తం గొల్లపల్లి మొత్తానికి, గొల్లపల్లిలో ఉండేటువంటి మనుషులకి అలాగే గొల్లపల్లిలో ఉండేటువంటి ఆవులకి తమ తమ సంతానం మీద అపూర్వం ప్రేమ వర్ధతే. రోజు రోజుకి ప్రేమ ఎందుకు పెరిగిపోతోంది? ఇంకా లోతుగా ఆలోచిస్తే సాత్మనః, నాకు కూడా వీళ్ళందరి మీద ప్రేమ పెరిగిపోతోంది. ఎందుకు పెరిగిపోతోంది? నాకు కూడా దూడలంటే ప్రేమ పెరుగుతోంది, నాకు కూడా పిల్లలంటే ప్రేమ పెరుగుతోంది, నా తోటి వాళ్ళంటే, నా స్నేహితులంటే అబ్బో చాలా ప్రేమ పెరిగిపోతోంది. ఎందుకు పెరిగిపోతోంది అని ఆలోచించాడు. కిమేతదద్భుతమివ వాసుదేవేఖిలాత్మని వ్రజస్య సాత్మనస్తోకేషు అపూర్వం ప్రేమ వర్ధతే. కేయం వా కుత ఆయాత దైవీవా నార్యుతాసురి ప్రాయో మాయాస్తు మే భర్తు నాన్యా మేపి విమోహిని. కారణం ఏంటి అని ఆలోచించాడు. కేయం వా, ఇదేమన్నా మాయా అని ఆలోచించాడు. మాయా అనుకుంటే కుత ఆయాత, ఎక్కడి నుంచి వచ్చింది మాయ? ఈ మాయ దైవీవా, ఎవరైనా దేవతలు మాయ చేస్తున్నారా, లేదా నారీ ఉత ఆసురి, రాక్షసులు ఎవరైనా మాయ చేస్తున్నారా? ఈ మాయ దేవమాయ లేకపోతే రాక్షస మాయ? ఎక్కడి నుంచి వచ్చింది మాయ? ఎందుకు మాయ చేస్తుంది? లేదు, ఇవన్నీ కాక మే భర్తు మాయావా, ఆ పరమాత్మ యొక్క మాయ ఏమన్నా ఉండొచ్చా అని ఆలోచించాడు. రాక్షసమాయ, దేవమాయ, లేకపోతే పరమాత్మ చేతిలో ఉండేటువంటి అఖండమైన మాయ అని ఆలోచించాడు. ఆలోచించి ప్రాయో మాయాస్తు మే భర్తు, బహుశः నా భర్త, నాతో సహా అందరికీ పతి అయినటువంటి ఆ శ్రీ పరమాత్మ యొక్క మాయే అవటానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకు? నాణ్య, ఇంకోటి అవ్వడానికి వీలు లేదు, ఇంకో మాయకి అంత శక్తి లేదు. ఎంత శక్తి లేదు? మేపి విమోహిని, నన్ను కూడా వ్యామోహింపజేసేటువంటి శక్తి మిగతా మాయలకి లేదు. దేవమాయ అవ్వచ్చు, వాళ్ళు ఆ దేవమాయ మనుషుల్ని వ్యామోహింపజేయచ్చు. రాక్షసమాయ కావచ్చు, కొంచెం తక్కువ స్థాయి వాళ్ళని వ్యామోహింపజేయచ్చు. కానీ నాతో సహా అందరము, పశువులు అన్నీ కూడా మాయలో పడి కొట్టుమిట్లాడుతున్నాయి అంటే అది బహుశా పరమాత్మ మాయే అవ్వాలి అని అనుకున్నాడు. కేయం వా కుత ఆయాత దైవీవా నారియుతాసురి ప్రాయో మాయాస్తు మే భర్తు నాన్యా మేపి విమోహిని ఇది సంచింత్యదాశార్హ వత్సాన్ సవయసానపి సర్వాన్ ఆచష్ట వైకుంఠం చక్షుషా వయునేన సహా. ఇలా ఆలోచించాడు. ఆలోచించి వయునేన చక్షుష, దివ్య దృష్టిని ఒకసారి బలరాముడు కూడా వాడాడు. బలరాముడు దివ్య దృష్టి వాడి ఒకసారి చూశాడు. చూస్తే దాశార్హ వంశానికి చేరిన బలరాముడు వత్సాన్ సవయసానపి సర్వాన్ వైకుంఠమాచష్ట, దివ్య దృష్టితో ఒకసారి దూడల్ని అలాగే తన స్నేహితుల్ని, మిగతా పిల్లల్ని ఒకసారి చూసేసరికి వాళ్ళందరూ శ్రీమన్మహావిష్ణువు యొక్క రూపంలో కనిపించేసేశారు. వత్సాన్ సవయసానపి సర్వానపి వైకుంఠం ఆచష్ట. కాకపోతే దానికి చక్షుషా వయునేన సహా దివ్య దృష్టిని ఉపయోగించవలసి వచ్చింది. దివ్య దృష్టితో చూసేసరికి మొత్తం అందరూ శ్రీమన్మహావిష్ణువు యొక్క రూపాలుగా కనిపించారు. ఇది సంచింత్య దాశార్హో వత్సాన్ సవయసానపి సర్వాన్ ఆచష్ట వైకుంఠం చక్షుషా వయునేన సహా.
దివ్య దృష్టితో చూసినా అందరూ శ్రీమన్మహావిష్ణువు యొక్క రూపాలుగా కనిపించినా ఈయన తొందరపడి నమ్మలేదు. నమ్మకుండా నైతే సురేశా ఋషయో న చైతే త్వమేవ భాసీషభిదాశ్రయేపి సర్వం పృథక్త్వం నిగమాత్ కథం వద ఇత్యుక్తేన వృత్తం ప్రభుణా బలోవైత్. సరాసరి శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి నాకేదో 2 రకాలుగాను కనిపిస్తోంది, మధ్యలో ఆలోచన కూడా చేరింది. పిల్లలు దూడలు విడివిడిగా కనిపిస్తున్నాయి, మళ్ళీ అందరూ కూడా శ్రీమన్మహావిష్ణువు యొక్క రూపాల్లో కనిపిస్తున్నారు. మధ్యలో ఈ రకమైన ఆలోచన సాగింది. నాకు తెలిసినంత వరకు ఈ దూడలు ఉన్నాయి కదా, ఈ దూడలన్నీ ఋషుల యొక్క అవతారాలు. ఋషులు కొంతమందిని ప్రార్థించారు బ్రహ్మగారు, మీరు వెళ్ళి కాస్త దూడలుగా అక్కడ ఉండండి అని. వాళ్ళందరూ దూడలుగా పుట్టారు. దూడల్ని కాచేటువంటి బాలకులు, గోప బాలకులందరూ దేవతల యొక్క అంశాలతో పుట్టిన వాళ్ళు, బ్రహ్మగారి ఆదేశం మేరకు వచ్చిన వాళ్ళు. ఇలా ఋషులు అలాగే దేవతలు వీళ్ళిద్దరూ ఉండటం అనే సంగతి నాకు తెలుసు. నేను మామూలు దృష్టితో చూస్తే దూడలు కనిపించాలి, అలాగే దూడల్ని కాచే మిగతా స్నేహితులు కనిపించాలి. దివ్య దృష్టితో చూస్తే ఆయా దేవతా అంశాలు కనిపించాలి, అలాగే ఋషుల అంశాలు కనిపించాలి. ఇలా కనిపించకుండా మామూలుగా చూసినప్పుడేమో దూడలు పిల్లలు కనిపిస్తున్నాయి, దివ్య దృష్టితో చూస్తే నీ రూపాలు కనిపిస్తున్నాయి, దీనికి కారణం ఏంటో చెప్పు అని పట్టుకున్నాడు. నైతే సురేషాః ఋషయో నచైతే. దివ్య దృష్టితో చూసినప్పుడు దేవతలు కనిపించడం లేదు, అలాగే ఋషులు కనిపించడం లేదు. త్వమేవ భాసి ఈశ. ఓ ఈశ్వరుడా, పరమేశ్వరుడా, నువ్వే అన్ని రూపాల్లోనూ కనిపిస్తున్నావు. భిదాశ్రయేపి, నువ్వు కనిపించే మాట అయితే ఏకరూపంలో కనిపించాలి, ఒక్కడిగానే కనిపించాలి. వేరువేరుగా కనిపిస్తున్న ఈ రూపాల్లో వేరువేరుగా నీ రూపాలు కనిపిస్తున్నాయి. కొంచెం క్లారిటీ తెచ్చుకోవాలి అంటే అందరూ చతుర్భుజాలుగాను, అందరూ పిల్లన్ గ్రోవిని పట్టుకుని అందరూ శ్రీమన్మహావిష్ణువు యొక్క రూపాల్లో కనిపిస్తున్నారు. భిదాశ్రయపి, వేరువేరు రూపాలు కనిపిస్తున్నాయి, వేరువేరు రూపాలు నీ యొక్క రూపంలో కనిపిస్తున్నాయి. ఇది నాకు సరిగ్గా అనిపించడం లేదు. సర్వం పృథక్ పృథక్, వేరువేరుగా కనిపిస్తోంది. ఆ వేరువేరు రూపాల్లో సమానాకారత్వం అనేది ఉంది. ఇది ఎలా కుదురుతుంది? త్వం పృథక్ నిగమాద్ వద. నువ్వు ఇందులో ఏమీ దాచకుండా ఎందుకు ఇలా జరిగింది అని నాకు నీ వాక్యంతో వాచ్యార్థంగా చెప్పు. ఏం జరిగింది అని వరుసగా చెప్పు. ఏదో సూచన చేసి ఊరుకోబోకు, కరెక్ట్గా చెప్పు. సర్వం పృథక్త్వం నిగమాద్ వద. కథం, ఎందుకు ఇలా జరిగింది, ఏం చేయవలసి వచ్చింది, ఏ విధానం ప్రకారం చేశావు అన్నీ వివరంగా చెప్పు అని అడిగాడు. అడిగితే ఆయన ఇత్యుక్తేన వృత్తం ప్రభుణా బలోవైత్. శ్రీకృష్ణుడు ఏం దాచుకోకుండా ఉన్నదిన్నట్లుగా చెప్పేశాడు. బ్రహ్మగారిలా కోరుకున్నారు, బ్రహ్మగారి కోరిక ప్రకారం ఈ రకంగా చేశాను అని చెప్పాడు. చెప్తే అప్పుడు బలహ అవైత్. అప్పుడు బలరాముడు ఒక నిశ్చయానికి వచ్చాడు, ఇది ఇంతే అని. లేకపోతే ఇన్ని రకాలుగా భగవంతుడి యొక్క రూపాలే కనిపిస్తూ ఉంటే ఇదొక మాయ అవ్వచ్చు అని సందేహించడానికి ఆస్కారం వస్తుంది. అలా సందేహించకనివ్వకుండా మనస్సుకి స్థిరమైన నిశ్చయం కలిగేటట్లుగా ఆయన మాటలనే మనం పట్టుకోవాలి అని ఆయన మాటలను పట్టుకునే నిర్ణయించుకుని చెప్పేశాడు. నైతే సురేష ఋషయో నచైతే త్వమేవ భాసీష భిదాశ్రయేపి సర్వం పృథక్త్వం నిగమాత్ కథం వదేత్ యుక్తేన వృత్తం ప్రభుణా బలోవైత్. ఈ శ్లోకాన్ని అండర్లైన్ చేసి పెట్టుకుందాము, తర్వాత చూసుకుందాం. తావదేత్యాత్మభూరాత్మమానేన త్రిట్యనేహస పురోవదబ్దం క్రీడంతం దదృశే సకలం హరిం. తావత్, ఇంతలో బ్రహ్మగారు అక్కడికి వచ్చేశాడు. తావదేత్యాత్మభూ, బ్రహ్మగారు వచ్చేశాడు. బ్రహ్మగారు ఎందుకు సంవత్సరం పాటు ఈ చోద్యం చూస్తూ కూర్చున్నాడు? మా మహాత్మ్యాన్ని కనిపెట్టాలి అంటే సంవత్సరం పాటు పట్టింది. ఆ బ్రహ్మగారు ఏమైనా అంత తెలివి తక్కువవాడా అంటే కాదు. బ్రహ్మగారు తన లెక్కలో చూసుకుంటున్నాడు. అంటే తన కాలమానాన్ని పరిగణనలోకి తీసుకుని చేస్తున్నాడు. ఒక క్షణం పాటు మాయం చేద్దాము అనుకుని మాయం చేశాడు. స్వమానేన త్రుట్యనేహస, అతి సూక్ష్మమైన కాలం పాటు, క్షణం పాటు మాయ చేశాడు అంతేను. తన కాలమానంలో, బ్రహ్మగారి కాలమానంలో ఒక త్రుటి కాలం, అతి తక్కువ కాలం పాటమే మాయం చేసి పెట్టాడు. అంతవరకే వేచి చూశాడు. మళ్ళీ త్రుటి అవుతూనే వచ్చేశాడు. ఒక క్షణం అలా ఆగి వచ్చేశాడు. అది ఆయన కాలమానంలో త్రుటి అయితే మానవ కాలమానంలో సంవత్సరం అవుతుంది కాబట్టి సంవత్సరం అయిపోయింది అంతే తప్ప బ్రహ్మగారు ఏమీ సంవత్సరం పాటు ఎదురు చూడలే. బ్రహ్మగారు సంవత్సరం పాటు ఎదురు చూసి ఉంటే ఇంకోటి ఏదో జరిగి ఉండేది. ఆయన ఏమి సంవత్సరం పాటు ఎదురు చూడలేదు. త్రుటి ఒక చిన్న కాలం పాటు ఎదురు చూశాడు. నిమిషాలు కూడా కావవి.
తృట్యనేహస. వస్తే పురోవత్, ముందు ఎలా ఉందో అలాగే ఉంది, ఏమీ తేడా లేదు. అబ్దం క్రీడంతం, ఈ సంవత్సరం కాలం హాయిగా అన్ని రూపాల్లోనూ ఈయనే ఆడుతున్నాడు. సహజంగానే ప్రపంచంలో మొత్తం మీద తన ఆటగా సాగించుకుని ఆడేటువంటి ఈ పరమాత్మే తానే ఆయా రూపాలను ధరించి కూడా ప్రత్యేకించి ఆడుతున్నాడు. పురోవదబ్దం క్రీడంతం దదృశే సకలం హరిం. చూస్తే మొత్తం హరిమయంగా ఉంది, హరి తప్ప మరెవరూ లేరు. తావదేత్యాత్మభూరాత్మ మానేన తృట్యనేహస పురోవదబ్దం క్రీడంతం దదృశే సకలం హరిం. యావంతో గోకులే బాలాః సవత్సా సర్వ ఏవ హి మాయాశయే శయానామే నాద్యాపి పునరుత్థితాః. ఆయనకి ఒక్కసారి ఆలోచన పట్టుకుంది. అదేంటి? యావంతో గోకులే బాలా సవత్సా సర్వ ఏవ హి. ఈ గోకులంలో ఉండే పిల్లలందరినీ, అలాగే గోకులంలో ఉండేటువంటి దూడలన్నిటినీ నేను మాయం చేసేసాను కదా. అన్ని దూడల్ని, అందరినీ, పిల్లలందరినీ మాయం చేసేసాను కదా. వాళ్ళందరినీ తీసుకెళ్ళి నా మాయాతల్పంలో పడుకోబెట్టేశాను కదా. మాయాతల్పే శయానాః. ఒక్కసారి ఆ మాయాతల్పంలో పడుకోబెట్టిన వాళ్ళని మళ్ళీ నేను లేపితే లేస్తారు, మళ్ళీ నేను లేపి తీసుకొస్తే దిగబెడితే ఇక్కడ దిగుతారు తప్ప మళ్ళీ వాళ్ళంతా వాళ్ళు లేవలేరు కదా. నాద్యాపి పునరుత్థితాః. వాళ్ళు లేవటం అనేది అసంభవం, అది జరగదు. యావంతో గోకులే బాలా సవత్సా సర్వ ఏవ హి మాయాశయే శయానామే నాద్యాపి పునరుత్థితాః. అందులో ఏం డౌట్ లేదు. మరైతే ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళు ఎవరు? ఇత ఏతేత్ర కుత్రత్యాః మన్మాయా మోహితేతరే తావంత ఏవ తత్రాబ్దం క్రీడంతో విష్ణునా సమం. మరి ఇక్కడ ఉన్నది ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? నా మాయకు లోబడని వాళ్ళు, అంటే నా దృష్టికి అందని వాళ్ళు, నా దృష్టితో సంబంధం లేకుండా మరొక ప్రపంచంలో పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మన్మాయా మోహితేతరే, నా సృష్టిలో ఉంటే నా మాయకు లోబడి ఉండాలే తప్ప నాకు తెలియకుండా నా మాయకు లోబడకుండా వాళ్ళు ఉండలేరు. కాబట్టి వీళ్ళు నా సృష్టి కంటే బయట ఉన్న వాళ్ళ? ఎక్కడి వాళ్ళు? ఎక్కడి నుంచి వచ్చారు? తావంత ఏవ, ఎంతమందిని నేను మాయం చేశానో అంతమందే ఉన్నారు. తత్ర, నేను ఎక్కడి నుంచి మాయం చేశానో అక్కడే ఉన్నారు. అబ్దం, నేను సంవత్సరం పాటు, వీళ్ళ కాలమానంలో సంవత్సరం పాటు మాయం చేస్తే సంవత్సరం పాటు అక్కడే ఉన్నారు. క్రీడంతో విష్ణునాశమం. ఆ రోజు ఎలా ఆడుతున్నారో ఈరోజు అలాగే ఆడుతున్నారు. ఏ మార్పు లేదు, కొత్తదనం కానీ బెదురు కానీ ఏమీ లేదు. అంతా మామూలుగా నడిచిపోతుంది. ఎలా నడిచిపోతుంది? ఇత ఏతేత్ర కుత్రత్యాః మన్మాయా మోహితేతరే తావంత ఏవ తత్రాబ్దం క్రీడంతో విష్ణునా సమం. ఏవమేతేషు భేదేషు చిరంధ్యాత్మా స ఆత్మభూః సత్యాహ్కే కతరే నేతి జ్ఞాతుం నేష్టే కథంచన. ఇలా కాదు, కళ్ళు తెరిచి చూస్తే కన్ఫ్యూషన్ వస్తోంది, కళ్ళు మూసుకొని చూద్దాము అని కళ్ళు మూసుకున్నాడు. ధ్యాన దృష్టితోనే చూశాడు, దివ్య దృష్టితోనే చూశాడు. దివ్య దృష్టితో చూసి ఇక్కడ ఎంతమంది పిల్లలున్నారు? ఇంతమంది పిల్లలున్నారు. నేను మాయాతల్పంలో పడుకోబెడితే పడుకున్న పిల్లలు ఎంతమంది ఉన్నారు? అంతమంది పిల్లలున్నారు. ఏవమేతేషు భేదేషు, వీళ్ళిద్దరి మధ్య ఏమైనా తేడా ఉందా? వీళ్ళిద్దరి మధ్య తేడా ఉందా? ఇక్కడ ఆడుతున్న పిల్లలు, అక్కడ పడుకున్న పిల్లలు, వీళ్ళిద్దరి మధ్య ఏమైనా పుట్టుమచ్చల దగ్గర నుంచి ఏదైనా చిన్న తేడా ఏమన్నా కనుక్కోగలమా? కనుక్కోలేము. ఏవమేతేషు భేదేషు చిరం ధ్యాత్వా స ఆత్మభూః. ఏమైనా భేదాలు కనిపిస్తాయా? వీళ్ళు వేరు వాళ్ళు వేరు అనిపించడానికి మన దగ్గర ఏమైనా సాక్ష్యం దొరుకుతుందా అని వెతికితే ఏమీ దొరకలేదు. ఎంతసేపు దివ్య దృష్టిని వాడినా సరే, చిరంధ్యాత్వ, ఎంత దీర్ఘకాలం పాటు ధ్యానం చేసినా సరే, తన దివ్య దృష్టిని మొత్తాన్ని వాడినా సరే ఆ బ్రహ్మగారికి ఏమీ దొరకలేదు. సత్యాహ్కే కతరే నేతి జ్ఞాతుం నేష్టే కథంచన. నిజమైన పిల్లలెవరు, నిజం కాని పిల్లలెవరు అనే సంగతి తేల్చుకోవటం అనేది సాధ్యపడలేదు. ఏ రకంగా చూసినా, ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా సాధ్యపడలేదు. ఏవమేతేషు భేదేషు చిరం ధ్యాత్వా స ఆత్మభూః సత్యాహ్కే కతరే నేతి జ్ఞాతుం నేష్టే కథంచన. ఏవం సమ్మోహయన్ విష్ణుం విమోహం విశ్వమోహనం స్వయైవ మాయయాజోపి స్వయమేవ విమోహితః. కొంతసేపు అయిన తర్వాత కన్ఫ్యూషన్ వద్దు అనుకుని కళ్ళు మూసుకున్న వాడికి కన్ఫ్యూషనే మిగిలిపోయింది.
చూడటం అనేది మొదలు పెడితే చూడటానికి మనసులో ఉండే మాయాతల్పంలో పడుకున్న పదార్థాలకి తేడా ఏమన్నా సరిగ్గా కనిపించదేమో అనుకుని కళ్ళు మూసుకుంటే రెండూ కలిసి కలగాబులగమైపోయి వీళ్ళేంటి వాళ్ళేంటి ఒకే రకంగా ఉండే ఇద్దరు వ్యక్తులేంటి, నా సృష్టిలో ఇలాంటి పదార్థాన్ని నేను సృష్టి చేయకపోవటం ఏంటి, నా సృష్టితో సంబంధం లేని వ్యక్తులు ఎవరో వచ్చి పడటం ఏంటి అనే విషయాలన్నిటినీ ఆయన ఒకసారి చూసుకునేసరికి మొత్తం అంత గజిబిజిగా తయారైపోయింది ఆయనకే. ఏవం సమ్మోహయన్ విష్ణుం, ఆయన ఒక్కసారి శ్రీమన్ మహావిష్ణువుని ఏమైనా పరీక్షించి చూద్దామా అనుకుని దిగాడు. ఆయన ఏమైనా ఒకసారి పిల్లల్ని మాయం చేస్తే ఏం చేస్తాడు, దూడల్ని మాయం చేస్తే ఏం చేస్తాడు అని చూద్దాము అనుకుని దిగాడు. సమ్మోహయన్ విష్ణుం విమోహం విశ్వమోహనం, ఒక్కసారి ఆయనకి ఉన్నవాళ్ళు ఉన్నట్లుగా కనిపించకపోతే ఆయన ఏ రకంగా కన్ఫ్యూజ్ అవుతాడో చూద్దాము అని అనుకుని ఆయన మీదకి ఈ ప్రయోగం చేశాడు. ఆయన విశ్వమోహనుడు, అందరినీ మోహపరిచేవాడు, అందరినీ మోహపరిచేటువంటి మాయని తన చెప్పు చేతుల్లో ఉంచుకున్నవాడు అనే విషయాన్ని మర్చిపోయాడు. దాంతో స్వయైవ మాయయా, తానేదో మాయ చేద్దామని అనుకున్న అజోపి బ్రహ్మగారు కూడా స్వయమేవ విమోహిత, తానే చివరికి కన్ఫ్యూజ్ అయిపోయాడు, తానే తన మనసుని గజిబిజిగా మార్చేసుకున్నాడు. బ్రహ్మగారు పూర్తిగా ఒక రకమైన కన్ఫ్యూషన్కి వచ్చేసాడు, సందేహాస్పదంగా మారిపోయాడు. ఏంటిది, ఏం జరిగిపోయింది, నేనా కాదా, చేసింది నేనా కాదా, ఈ సృష్టికర్తను నేను అవునా కాదా అనేదాకా కూడా వెళ్ళిపోయాడు. సృష్టికర్తను నేనైతే నా సృష్టిలో వీళ్ళు నాకు ఎవరో కనిపించి ఉండాలి, కనిపించట్లేదు. నా సృష్టిలో నేను ఎప్పుడు చేశాను అంటే నాకు కనిపించాలి, కనిపించట్లేదు. నాకే కనిపించకుండా నా సృష్టిలో భాగంగా ఉండి నా సృష్టిలో భాగంగా తిరుగుతున్నారు అంటే ఎలా అవుతుంది అనే విషయం ఆయన్ని చాలా బాధ పెట్టింది. ఏవం సమ్మోహయన్ విష్ణుం విమోహం విశ్వమోహనం స్వయైవ మాయయాజోపి స్వయమేవ విమోహిత. దానికి శ్రీశుకుల వారు ఒక దృష్టాంతం కూడా చెప్తున్నారు, 2 దృష్టాంతాలు చెప్తున్నారు. తమ్యాన్ తమోహన్ నైహారం ఖద్యోతార్చిరివాహని మహతీతర మాయైష్యం నిహంత్యాత్మని యుంజత. రాత్రి బాగా చీకటిగా ఉంది, చీకటి రాత్రి. ఆ చీకటి రాత్రి రోజున పొగమంచు బాగా ఏర్పడింది. ఈ పొగమంచు చీకటి రాత్రిలో ఉండేటువంటి ఆవరణ శక్తిని ఏమైనా కదిలిస్తుందా, ఏమైనా చేయగలుగుతుందా? అసలే చీకటి రాత్రి, చీకటి రాత్రిలో పొగమంచుంది, ఏమైనా ఆవరణలో తేడా వస్తుందా అంటే రాదు. తమ్యాం నైహారం తమోహ ఇవ తమోవన్ నైహారం. రాత్రిపూట చిమ్మ చీకటిలో ఉండేటువంటి రాత్రిపూట ఉండే చీకటిలో మీరు వేరే ఏదైనా కలుపుకోండి, అందులో కలిసిపోతుందే తప్ప ప్రత్యేకించి తాను చేయవలసిన పనేమీ చేయదు. చీకటి మీద గనక పొగమంచుని ప్రయోగిస్తే చీకటికి వచ్చిన విశేషం ఏమీ ఉండదు, చీకటే దానికంటే ప్రబలంగా ఉంటుంది. సరిగ్గా దృష్టాంతం అర్థం కాకపోతే ఖద్యోతార్చిరివాహని, పగటిపూట సూర్యుడు ధగధగా వెలుగుతూ ఉంటే ఆ వెలుగుతూ ఉన్న సూర్యుడి ముందు ఒక మినుగురు పురుగు ఏమైనా పనిచేయగలదా? సూర్యుడు ప్రదర్శించలేని, సూర్యుడు కనిపించేటట్లు చేయలేని వస్తువుని దేన్నైనా సరే మినుగురు పురుగు ఏమైనా చేయగలదా? కనీసం తన యొక్క వెలుగునైనా అది ప్రదర్శించగలదా? సూర్యుడి ప్రకాశంలోనూ ప్రకాశించలేదు. ఎందుకంటే ఇది దీని తాలూకు వెలుగు చాలా చిన్నదవ్వటం వలన ఆ పెద్ద వెలుగులో ఇది కలిసిపోతుంది, విడిగా అసలు వెలుగుగా కూడా తెలియదు. పక్కదాన్ని ప్రకాశింపజేయటం అనేది చాలా దూరం, తన వెలుగును కూడా తాను చూపించుకోలేదు. ఖద్యోతార్చిరివాహని. అలాగే మహతి ఇతర మాయా ఐష్యం నిహంతి. ఆ పరమాత్మ తాలూకు మాయ ఉందే అది దైవీ మాయా దురత్యయ, అది సామాన్యమైన మాయ కాదు. విష్ణుమాయ అనొచ్చు, లేకపోతే శుద్ధ మాయ అనొచ్చు, త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి రూపమైన మాయ అనొచ్చు, ఏమైనా పేర్లు పెట్టుకోవచ్చు. ఆ మాయ మీద గనక మరొక మాయని ప్రయోగిస్తే, లేదా ఆ మాయావి మీద గనక మరొక మాయని ప్రయోగిస్తే, ఈ ప్రయోగించబడిన మాయ ఉంటుందే, రెండో మాయ, చిన్న మాయ, పిల్లమాయ, ఆ పిల్లమాయ తన సామర్థ్యాన్ని కోల్పోతుంది. ఐష్యం నిహంతి, తన సామర్థ్యాన్ని తానే కోల్పోతుంది. తన సామర్థ్యాన్ని ఆ మాయలో ప్రయోగింపజేయటం ద్వారా తాను పూర్తిగా కోల్పోతుంది. ఆత్మని యుంజత, అది ఆ మాయకుడైనటువంటి పరమాత్మ మీద ప్రయోగిస్తే తప్పకుండా జరుగుతుంది. మాయ, ఆయన చేతిలో ఉండే మాయ అసలు సిసలు మాయ. మిగతా మాయలన్నీ కూడా చిన్న చిన్న పిల్ల మాయలు. ఈ పిల్ల మాయలు పిల్లల మీదకి ప్రయోగించుకోవచ్చు.
చిన్నపిల్లలాగా ఉండే వాళ్ళ మీద ప్రయోగించుకోవచ్చు, జీవుల మీద ప్రయోగించవచ్చు, పర్వాలేదు, పనిచేస్తాయి. కానీ ఆయన మీద మాత్రం పనిచేయవు. మిడుగురు పురుగు రాత్రిపూట చీకటిగా ఉంటే తనను తాను వెలిగింపజేసుకోవడానికి, నేనున్నాను అని తెలియజెప్పడానికి పనికొస్తే పనికి రావచ్చు. అంతేగాని సూర్యుడున్నప్పుడు కూడా పనిచేస్తాను అని అనుకుంటే అది జరగదు. అలాగే పొగమంచు నేను దేన్నైనా కప్పగలను అని అనుకుంటే అనుకోవచ్చు, తప్పలేదు. పొగమంచు కప్పగలదు, దేన్నైనా కప్పగలదు. కానీ చీకటితో వైరం పెట్టుకుని లేదా చీకటితో పోటీ పెట్టుకుని నేను చీకటిగా ఉన్నప్పుడు నేను కూడా ఆవరించి చూస్తాను అని అనుకోక్కర్లేదు. దాంతో పనే లేదు, అది కూడా చీకటిలో కలిసిపోతుంది. ఈ పొగమంచు కూడా కనిపించని పరిస్థితి వస్తుంది. పొగమంచు అయితే పగటిపూట అయితే కాస్త కనిపిస్తుంది, రాత్రిపూట ఈ పొగమంచు కూడా కనిపించదు. అంటే అది కూడా చీకటిలో లీనమైపోతుంది. దానితో సహా అన్నిటినీ మూసేంత శక్తి సామర్థ్యాలు చీకటికి ఉంటాయి. అలాగే పరమాత్మ మాయ అన్ని మాయల్ని పూర్తిగా మూసేస్తుంది. ఆ మాయ ముందు ఏ మాయ పనిచేయదు. పరమాత్మ ముందైతే ఏ మాయ అస్సలంటే అస్సలు పనిచేయదు. కాబట్టి బ్రహ్మగారి మాయ ఇక్కడ పనిచేయలేదు అని శ్రీ శుక్ల వారు చెప్తున్నారు. తమ్యాన్ తమోవన్నైహారం ఖద్యోతార్చిరివాహని మహతీతరమాయైష్యం నిహంతి ఆత్మని యుంజత. అయితే ఇంతటితో బ్రహ్మగారిని వదిలిపెట్టదలుచుకోలేదు ఈయన శ్రీకృష్ణుడు. ఆయనకి ఇంకోటి చూపించాడు. ఏం చూపించాడు? తావత్ సర్వే వత్సపాలాః పశ్యతోజస్య తత్క్షణాత్ వ్యదృశ్యంత ఘనశ్యామాః పీత కౌశేయ వాససః. ఇంతలో ఈయన చూస్తూ ఉండగానే, బ్రహ్మగారు చూస్తూ ఉండగానే, మొత్తం ఇంతవరకు బ్రహ్మగారు ఏ ఏ పదార్థాలనైతే మాయం చేసేశాడో ఆ మాయం చేసిన పదార్థాలన్నీ కూడా ఏమేం పదార్థాలు? ఇటు దూడలు, అటు దూడల్ని కాచేటువంటి వాళ్ళు, దూడల్ని కాచే వాళ్ళ మీద ఉండే బట్టలు, అన్నిటికన్నీ కూడా బ్రహ్మగారు చూస్తూ ఉండగానే పశ్యతోజస్య తత్క్షణాత్ ఒక్క క్షణంలో మారిపోయి కనిపించినాయి. వ్యదృశ్యంత ఎలా కనిపించినాయి? ఘనశ్యామాః పీత కౌశేయ వాససః. శ్రీకృష్ణుడి రూపంలో, శ్రీమన్మహావిష్ణువు రూపంలో కనిపించినాయి. అన్ని రూపాలు కనిపించినాయి. మన మనస్సుకి పూర్తిగా అందదు అనుకుంటే కనుక కేవలం దూడలు, అలాగే దూడల్ని కాచే పిల్లలు అనైనా అనుకుందాం. మనుషులు అని మనం అనుకున్నవి, ప్రాణులు అనుకున్నవి రెండింటినీ విభాగం చేసి చూస్తున్నాము. మారిన పదార్థాలు అన్నీ ఉన్నాయి. అన్నిటి మీద ఇంత దృష్టి రాదు, ఇంత ఐడియా రాదు అనుకుంటే కనుక దూడలు అలాగే పిల్లలు వీళ్ళిద్దరినే తీసుకున్న, వత్స పాలాహ వరకు తీసుకున్న, ఈ వత్సాలు, ఈ పాలాలు అంటే ఈ గోపాలకులు, వీళ్ళందరూ కూడా, పిల్లలు అందరూ కూడా ఘనశ్యామాహ నల్లని రూపంతో కనిపించారు. పీత కౌశేయవాససః అందరూ పసుపచ్చని పట్టుబట్ట కట్టుకొని కనిపించారు. శ్రీమన్మహావిష్ణువు యొక్క రూపంలో కనిపించారు. తావత్ సర్వే వత్సపాలాః పశ్యతోజస్య తత్క్షణాత్ వ్యదృశ్యంత ఘనశ్యామాః పీత కౌశేయవాససః. చతుర్భుజా శంఖ చక్ర గదా రాజీవపాణయః కిరీటినః కుండలినః హారిణః వనమాలినః. ఒక్కొక్క పిల్లవాడి మీద లేదా ఒక్కొక్క రూపం మీద మొత్తం 4 భుజాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక్కొక్క రూపంలోనూ 4 భుజాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ 4 భుజాలతో శంఖ చక్ర గద అలాగే రాజీవం అంటే పద్మం, ఆ పద్మాలు పట్టుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది ఒక్కొక్క రూపంలోనూ. ప్రతి ఒక్క రూపానికి కిరీటం ఉంది. ప్రతి ఒక్క రూపానికి 2 చెవులకి దిద్దులు చక్కగా ఉన్నాయి. ప్రతి ఒక్క రూపానికి హారాలున్నాయి. సేమ్, ఎక్కడ తేడాలు లేవు. వనమాలిన అన్ని రూపాలు కూడా చక్కగా తులసీమాలను వేసుకుని ఉన్నాయి. చతుర్భుజాః శంఖ చక్ర గదా రాజీవ పాణయః కిరీటినః కుండలినో హారిణో వనమాలినః. శ్రీవత్సాంగద దో రత్న కంబు కంకణ పాణయః నూపురైః కటకైర్భాతాః కటిసూత్రాంగులీయకైః. ప్రతి రూపంలోనూ 4 భుజాలు కనిపిస్తున్నాయి కదా. 4 భుజాలు ఆయన హృదయం మీద ఉండేటువంటి పుటుమత్స శ్రీవత్సాంకం, ఆ శ్రీవత్సాంకం తాలూకు నల్లటి ఛాయలతో, నల్లటి జీరలతో కనిపిస్తోంది. శ్రీవత్సాంగద దో. అందులోనూ రత్న కంబు కంకణ పాణయః. ప్రతి చేతికి, ఆ చేతుల్లో ప్రతి చేతికి కంకణాలు కనిపిస్తున్నాయి. ఆ కంకణాల్లో ఉండేటువంటి రత్నాలు డీటెయిల్స్ అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎంత స్పష్టంగా డీటెయిల్స్ కనిపిస్తున్నాయి అంటే ప్రతి రత్నానికి 3 చారల చొప్పున ఉన్నాయి.
కంబువత్, శంఖానికి 3 చారలు ఉంటాయి. కొన్ని శంఖాలకు ఉంటాయి, కొన్ని శంఖాలకు ఉండవు. ఆ 3 చారలు ఉండేటువంటి శంఖాలనే ఉత్తమ శంఖాలు అంటారు. అలాంటి చారలున్న శంఖాలలాగా ప్రతి కంకణానికి 3 చారలు కనిపిస్తున్నాయి. అంటే 3 పార్ట్స్గా కంకణాలు ఉన్నాయి. ఆ కంకణంలో ప్రతి రత్నము డీటెయిల్డ్గా కనిపిస్తోంది. రత్న కంబు కంకణ పాణయ. చేతుల మీద కంకణాలు, కంకణాల మీద ఉండే రత్నాలు, ఆ కంకణాలకు ఉండే చారలు అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. నూపురైహి, కాలికి ఇవి కట్టుకుంటారని అనుకున్నాం కదా, ఇవి అందిల్లాంటివి కట్టుకుంటారని అనుకున్నాం కదా, అవన్నీ కనిపిస్తున్నాయి. కటకైహి, మిగతా ఆభరణాలన్నీ కనిపిస్తున్నాయి. కటిసూత్రాంగులీయకైహి, బంగారు మొలతాడులు కనిపిస్తున్నాయి. ఉంగరాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. శ్రీవత్సాంగదో రత్న కంబు కంకణ పాణయ నూపురై కటకైర్భాతా కటిసూత్రాంగులీయకై అంఘ్రిమస్తకమాపూర్ణా తులసీ నవదామభి కోమలై సర్వగాత్రేషు భూరి పుణ్యవదర్పితై. ఇది కాక మెళ్ళో వేసుకున్న వనమాల కాక అంఘ్రిమస్తకం, ఎక్కడి నుంచి ఆంఘ్రిమస్తకం పోనీ, ఆంఘ్రిమస్తకం తలకాయ మీద నుంచి కాళ్ళ దాకా ఒక పెద్ద మాల ఇలా కనిపిస్తోంది. ఆంఘ్రిమస్తకం ఆపూర్ణ, ప్రతి ఒక్కళ్ళకి అలా ఉంది. తలకాయ మీద నుంచి కాళ్ళ దాకా ఒకటి పైనుంచి ఇలా వీ షేప్లో వచ్చి కిందకి ఇలా దిగి ఉంది. ఏంటిది ఇది? తులసీ నవదామభి, తులసి, ఆ తులసి మిగతా పూలు ఇవన్నీ కలిపినటువంటి పెద్ద మాల ఒకటి అలా ఉంది. ఆంఘ్రిమస్తకం ఆపూర్ణ తులసీ నవదామభి, ప్రతి రూపానికి ఉంది. కోమలై, అందులో ఉండేటువంటి ప్రతి తులసీ దళము స్పష్టంగా కనిపిస్తోంది. కోమలై, చాలా నవరవలాడుతూ కొత్తగా ఇప్పుడే కోసినట్లుంది. మధ్యలో ఎవరికైనా లాజికల్ క్వశ్చన్ వస్తే సమాధానం కూడా కనిపించేసేస్తోంది. ఆ తులసి సర్వగాత్రేషు, ఈయన ప్రతి శరీరంలోని భాగాన్ని తడుముకుంటూ వెళుతోంది. ఆ తులసీమాల ప్రతి శరీర భాగాన్ని తడుముకుంటూ, ప్రతి శరీర భాగాన్ని ముట్టుకుంటూ వెళుతోంది, స్పృశిస్తూ వెళుతోంది. ఏమిటి లాజికల్ క్వశ్చను అంటే, ఇంత తులసులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇన్ని తులసిలు కోసిన వాళ్ళెవరు? దీన్ని మాలలు కట్టిన వాళ్ళెవరు? కట్టి వేసిన వాళ్ళెవరు? ఒక శ్రీమన్ మహావిష్ణువు అంటే ఒక తులసి మాల పర్వాలేదు, ఇంతమంది వేలకు వేలు ఉంటే వేలకు వేలు తులసులు ఎక్కడి నుంచి వచ్చినాయి? మాలలు ఎక్కడి నుంచి వచ్చినాయి? కట్టిన వాళ్ళెవరు అనే లాజికల్ క్వశ్చన్ వస్తే సమాధానం కూడా అక్కడే కనిపిస్తోంది. భూరి పుణ్యవదర్పితై. ఎంతమంది పుణ్యాత్ములు రోజు తులసి స్పష్టంగా శ్రద్ధగా కోయట్లేదు? ఎంతమంది పుణ్యాత్ములు రోజు తులసిని నియమసహితంగా కోయట్లేదు? తులసిని కోయటంలో ఎన్నెన్ని నియమాలు ఉన్నాయి, ఆ నియమాలని అనుసరించి ఎంతమంది కోయట్లేదు? ఎంతమంది కోసి ఆయనకి సమర్పించుకోవటం లేదు? అసలు ఆయనకి తులసి అనే దాన్ని సమర్పించుకోవాలి అంటే ఎంత పుణ్యం ఉండాలి? ఎంత పుణ్యం చేసుకుంటే ఆయన మీద తులసి పెడదాము అనే భావన కలుగుతుంది? ఎంత పుణ్యం చేసుకుంటే ఆ తులసి మొక్క ఇంట్లో వస్తుంది? ఎంత పుణ్యం చేసుకుంటే తులసి మొక్కలో ఒక చిన్న దళం కోయగలుగుతారు? ఎంత పుణ్యం చేసుకుంటే దాన్ని సమర్పించగలుగుతారు? భూరి పుణ్యవదర్పితై. ఎన్ని నియమాలను తెలుసుకుంటే ఆ తులసి సమర్పణ అనేది భగవంతుడిని చేరుతుంది. స్త్రీలు కోయకూడదు అని నియమము, అలాగే వారంలో ఆదివారం అయితే కోయకూడదు, శనివారం కోయకూడదు, మంగళవారం కోయకూడదు, ఇలాంటి నియమాలు. తిథుల్లో అయితే ద్వాదశి అస్సలు కోయకూడదు అనేటువంటి నియమము. ఈ నియమాలన్నిటినీ తెలుసుకున్న వాళ్ళు శ్రద్ధగా, మళ్ళీ అందులో ఏమి ఆ ప్రశ్న ఈ ప్రశ్న ఎందుకు కోయకూడదు, కోస్తే ఏమవుతుంది, ఈరోజు కోస్తే రేపు ఎందుకు కోయకూడదు, ఇలాంటి ప్రశ్నలు ఏం వేయకుండా ఆ నియమాలు ఏమున్నాయో అవన్నీ యథావత్తుగా తెలుసుకుని ఆ నియమాల ప్రకారం తులసి మొక్కను పెంచి ఆడవాళ్ళైతే కోయకుండా, కోయవలసిన సమయంలోనే ఏదో కేశవార్థం చినోమిత్వాం అని చెప్పుకుంటూ, ఓ తులసి మొక్క, నిన్ను గిల్లటం నా యొక్క లక్ష్యం కాదు, కేవలం ఆ కేశవుడి కోసమే నిన్ను కోస్తున్నాను అని తులసి మొక్కకి చెప్పుకుంటూ, ప్రార్థించుకుంటూ, ఆ శ్లోకాన్ని కూడా చెప్పుకుంటూ తులసి కోసి ఈయన మీద పెట్టేవాళ్ళు పుణ్యవంతులు పుణ్యాత్ములు ఎంతమంది ఉన్నారు? వాళ్ళందరూ పెట్టిన తులసిలు వేస్ట్ అయిపోతాయా? వేస్ట్ అవ్వలేదు. ఈ రూపాల్లో ఈరోజు కనిపించినాయి. ఈ రూపాల్లో కనిపించకపోతే ఆ తులసి ఏమవుతుంది? ఇంకో రూపంలో ఎప్పుడో ఉంటుంది, అది వేరే సంగతి. భూరి పుణ్యవదర్పితై. ఎంతోమంది భూరి మహాపుణ్యం ఉన్నవాళ్ళు, ఇంత లావైన పుణ్యం ఉన్నవాళ్ళు తులసి కోసి ఆయనకి సమర్పిస్తే ఆ సమర్పించిన తులసి అంతా కూడా మాలగా మారి, ఆ మారిన మాలలన్నీ కూడా ఈరోజు ఇన్ని రూపాల్లో, వేల రూపాల్లో కనిపిస్తున్నాయి. ఎక్కడి నుంచి? నెత్తి మీద నుంచి, తలకాయ మీద నుంచి చివరి దాకా. పోనీ తలకాయ అంటే తలకాయ మీద కిరీటం ఉందనుకుంటే, కిరీటపు చివరి నుంచి కాళ్ళ వరకు అలా పెద్ద
పెద్దగా కనిపిస్తోంది. అది శరీరంలోని అన్ని భాగాల్ని స్పృశించుకుంటూ వెళ్తోంది. ఆంఘ్రిమస్తకమాపూర్ణా తులసీ నవదామభి కోమలై సర్వగాత్రేషు భూరి పుణ్యవదర్పితై చంద్రికా విశదస్మేరై సారుణాపాంగవీక్షితై స్వకార్థానామివ రజః సత్వాభ్యాం సృష్టిపాలకాః. ఇది కాక ప్రతి రూపము కూడా నవ్వుతోంది. ఎంత స్వచ్ఛంగా నవ్వుతోంది. చంద్రికా విశదస్మేరై, ఒక వెన్నెల పండినట్లుగా, ఓ వెన్నెల అలా పిండారబోసినట్లుగా చక్కగా నవ్వుతోంది. చంద్రికా విశదస్మేరై, ఆ నవ్వును చూస్తే వెన్నెలను మర్చిపోవచ్చు. వెన్నెల్లాగా చాలా అందంగా, విశదంగా, శుద్ధంగా ఉంది ఆ చిరునవ్వు. ఆ చిరునవ్వుతో సారుణాపాంగ వీక్షితై, కనుచూపులు కలుస్తున్నాయి. చిరునవ్వు తాలూకు వెన్నెలతో ఈ కనుచూపులు కలుస్తున్నాయి. ఆ కనుచూపులు ఎలా ఉన్నాయి అంటే సారుణ అపాంగాలుగా ఉన్నాయి. సారుణ ఎర్రని చీరలతో, చివరి ఎర్రని చీరలతో ఉన్నాయి. అలాగే అపాంగ క్రీగంటి చూపులుగా ఉన్నాయి. ఒక నియమం ప్రకారం అయితే భగవంతుడు సాక్షాత్తుగా చూడటం కంటే క్రీగంట చూడటం అనేది చాలా ముఖ్యమైనది. ఆయన క్రీగంట చూడటం అనేదే మనకి చాలా చాలా మంచిది. అపాంగ వీక్షణం అనేది భగవంతుడి యొక్క అనుగ్రహానికి చిహ్నం అనే నియమం ఉంది. అందువల్లే భగవంతుడికి డైరెక్ట్గా వెళ్ళిపోదాము అని ఎక్కువ ప్రయత్నం చేయొద్దు. కొంచెం ఆయుమూలుగా నుంచోమని చెప్తారు. పూజ చేసేటప్పుడు కానీ, దర్శనం చేసుకునేటప్పుడు కానీ ఏదో కంటికి ఎదురకుండా అలా నుంచోవటం కంటే కొంచెం పక్కగా నుంచోవటం అనేది ఉత్తమం అని చెప్తారు. అది కుదురుతుంది, కుదరదు, ప్రాక్టికల్ అవుతుంది కాదు అనేది తర్వాతి మాట. అది మంచిది అని చెప్తారు. అలాంటి అపాంగ వీక్షణాలు అన్ని రూపాలకి కనిపిస్తున్నాయి. కనిపించడం విశేషం కాదు. ఆ ఎర్రని జీరలతో కూడినటువంటి ఆ చూపుల తాలూకు వెలుగులతో ఈ చిరునవ్వుల వెలుగు చంద్రికా విశదస్మేరై ఇవి కూడా కలుస్తున్నాయి. చంద్రికా విశదస్మేరై సారుణాపాంగ వీక్షితై. పోనీ ఇది ఓకే. ఇంకో రకంగా చూసుకుంటే కళ్ళే రెండు భాగాలుగా కనిపిస్తున్నాయి, రెండు రకాలుగా కనిపిస్తున్నాయి. కంటి మధ్య ఏమో తెల్లటి గుడ్డు, నల్లటి గుడ్డుకు చుట్టూ ఉండేటువంటి తెల్లటి గుడ్డు ఆ రూపంలో కనిపిస్తున్నాయి. కంటి చివర్లలోనేమో మహాపురుష చిహ్నంగా ఎర్రటి జీరలు కనిపిస్తున్నాయి. ఈ అపాంగ వీక్షణాలు అంటే క్రీగంటి చూపులు వెళ్ళినప్పుడు ఈ తెల్లటి గుడ్డు తాలూకు చూపులో వెళ్ళాలి, ఈ ఎర్రటి జీరల తాలూకు చూపులో వెళ్ళాలి కదా. కాబట్టి తెలుపు, ఎరుపు అనే రెండు రూపాలు కలిసిపోయినాయి. ఆయన యొక్క అపాంగ వీక్షణాల్లో ఇన్ని రూపాల తాలూకు ప్రతి రూపం తాలూకు అపాంగ వీక్షణాల్లో తెలుపు, ఎరుపు అని రెండు జీరలు కలిసినాయి. అవి చూడ్డానికి ఎలా ఉన్నాయంటే స్వకార్థానామివ రజః సత్వాభ్యాం సృష్టిపాలకాః. నావాడు, నా భక్తుడు, నేనంటే ఇష్టమైనవాడు, నాకు నచ్చినవాడు అంటే నేనంటే ఇష్టమైనవాడు మాత్రమే నాకు నచ్చినవాడు. నాకు నచ్చినవాడు ఎవడైనా ఉంటే, వాడు ఏదైనా కోరుకుంటే ఆ కోరికను తీర్చటానికి రజోగుణం కావాలంటారు కదా. దేన్నైనా క్రియారూపంలో మలచాలి అంటే దాన్ని రజోగుణంతోనే చేయాలంటారు కదా. ఆ రజోగుణానికి చిహ్నంగా నేను నా కళ్ళల్లో ఎరుపు జీరలను ధరించి ఉన్నాను. దాని ప్రకారం ఆ ఎరుపు కాంతిని నా చూపుల ద్వారా నేను ప్రదర్శిస్తున్నాను అని చెప్తున్నట్లుగాను. ఒకసారి వాడి కోరిక తీర్చేస్తే ఆ కోరిక నిలబడేందుకు వీలుగా దాన్ని పాలన చేయటం అనే దానికి చిహ్నంగా నేను తెలుపు రంగును కూడా అందులోంచే పంపిస్తున్నాను. తెలుపు రంగు అనేది సత్వగుణానికి చిహ్నం కాబట్టి, సత్వగుణం పాలనకి చిహ్నం కాబట్టి నా భక్తుడు ఏదైనా కోరిక కోరితే ఆ కోరికని రజోగుణంతో నేనే తీర్చి మళ్ళీ సత్వగుణంతో నేనే ఆ కోరికని నిలబెడతాను అని చెప్తున్నట్లుగా ఉన్నాయి. స్వకార్థానామివ రజః సత్వాభ్యాం సృష్టిపాలకాః. ఈ చూపులే చాలు. ఈ చూపులే భక్తుల తాలూకు కోరికలకి స్రష్టారహ అంటే పూర్తి చేసేవి, కోరికల్ని తీర్చేవి. ఈ చూపులే భక్తుల తాలూకు కోరికలు తీరిన తరువాత వాటిని నిలబెట్టేవి, క్షణంలో మాయమైపోకుండా ఏ రకమైన ఇబ్బందులు పెట్టకుండా నిలబెట్టేవి. పాలకాహగా ఉండేట్లుగా స్పష్టంగా కనిపిస్తున్నాయి. చంద్రికా విశదస్మేరై సారుణాపాంగ వీక్షితై స్వకార్థానామివ రజః సత్వాభ్యాం సృష్టిపాలకాః. పోనీ ఇంత రూపమే కనిపిస్తే పర్వాలేదు అనుకునేవాడు, ఇన్ని రూపాలు కనిపిస్తే నిభాయించుకునే శక్తి బ్రహ్మగారికి ఉంది అనుకుంటే ఈ లోపల ఆ రూపాల చుట్టూ ఉండే రూపాలు కూడా విశదంగా కనిపించినాయి. ఆత్మాది స్తంభ పర్యంతై
మూర్తిమద్భిశ్చరాచరై నృత్యగీతాద్యనేకార్హై పృథక్ పృథక్ ఉపాసితా. ఆత్మాది స్తంభపర్యంతై ఒక్కొక్క రూపం పక్కన కూడా తానున్నాడు. ఒక్కొక్క రూపం పక్కన కూడా తనతో పాటుగా తాను సృష్టి చేసిన చిట్ట చివరి పురుగు కూడా కనిపిస్తోంది. బ్రహ్మగారు మహాయోగి కాబట్టి ఆయనకి కనిపించడంలో ఆశ్చర్యం లేదు. ఆత్మాది స్తంభ పర్యంతం తానున్నాడు. తాను సృష్టి చేసిన సృష్టి మొత్తం ఉంది. ఆ మొత్తంలో చిట్ట చిన్న పురుగు అది కూడా ఉంది. ఆత్మాది స్తంభ పర్యంతై ఎలా ఉంది? మూర్తిమద్భి ప్రతి దాని ఆకారము స్పష్టంగా కనిపిస్తోంది. చరాచరై అందులో కదిలేది ఉంది, కదలనిది ఉంది. ప్రతి వస్తువు డీటెయిల్డ్గా కనిపిస్తోంది. తన సృష్టి మొత్తం తనతో సహా తనకు కనిపిస్తోంది. ఈ ప్రతి వస్తువు, తాను సృష్టి చేసిన ప్రతి వస్తువు, సృష్టి చేసిన ప్రతి వ్యక్తి, తాను, ఈ చివరి స్తంభం అన్నీ కూడా నృత్యగీతాద్యనేకార్హై పృథక్ పృథక్ ఉపాసితా. ఈ భగవంతుడికి ఏదో ఒక రకమైన సేవ చేసుకుంటోంది. ఆ సేవ చేసుకోవటం తన క్రియ ద్వారా చేసుకుంటోంది. లేకపోతే నృత్యగీతాద్యనేకార్హై నృత్యం కానీ, గీతం కానీ, పూజ కానీ, పూలతో కానీ, కాళ్ళు కడగటం కానీ, చేతులు కడగటం కానీ ఏదో ఒక సేవ చేసుకుంటూ ఏదో ఒక సేవతో ఈ భగవంతుణ్ణి ఉపాసించుకుంటోంది అనే విషయం స్పష్టంగా డీటెయిల్డ్గా కనిపించింది. ఆత్మాది స్తంభ పర్యంతై మూర్తిమద్భిశ్చరాచరై నృత్యగీతాద్యనేకార్హై పృథక్ పృథక్ ఉపాసితా. ఇది ఒక రూపానికి కనిపిస్తే పర్వాలేదు, ప్రతి రూపానికి కనిపిస్తోంది. ప్రతి రూపానికి తానున్నాడు. తాను సృష్టి చేసిన చివరి కృమి కూడా ఉంది. ఆ ప్రతి కృమితో సహా తనతో సహా అన్నీ కూడా ఈయన చుట్టూ చేరి ఈయనకి ఏదో విధంగా సేవలు చేసుకుంటున్నాయి అనే సీన్ కనిపించింది. అణిమాద్యైర్మహిమభిః అజాద్యాభిర్విభూతిభిః చతుర్వింశతిభిస్తత్వైః పరీతా మహదాదిభిః. ఇంకొంచెం దృష్టి పెట్టి చూస్తే అణిమాద్యష్టైశ్వర్యాలు కనిపించినాయి. అణిమాద్యైః మహిమభిః. ఇంకొంచెం జాగ్రత్తగా చూస్తే ఆయనకి ముఖ్యమైన ఆయన చెప్పు చేతుల్లో ఉండేటువంటి మాయ స్పష్టంగా కనిపించింది. అజాద్యాభిర్విభూతిభిః ఆయన విభూతులు, ఆయన శక్తులు కొన్ని ఉన్నాయి. కాలశక్తి, మాయాశక్తి, ఆ శక్తి, ఈ శక్తి, అన్ని శక్తులు కనిపించినాయి. ఒకటి కాదు, రెండు కాదు, అన్నీ కనిపించినాయి. ఇంకొంచెం జాగ్రత్తగా చూస్తే చతుర్వింశతి తత్వాలు కనిపించినాయి. చతుర్వింశతి తత్వాలు అనే విషయాన్ని చాలాసార్లు అనుకున్నాం కదా. ఇంద్రియాలు, పంచ సూక్ష్మభూతాలు, పంచమహాభూతాలు, అవి ఇవి మొత్తం 24 ఉన్నాయి కదా. ఆ 24 అన్నీ కూడా కనిపించినాయి. పరీతా మహదాదిభిః మహత్తత్వంతో సహా అన్ని తత్వాలు ఆయన చుట్టూ చేరి కనిపించినాయి. ఆయన చుట్టూ చేరి కనిపించినాయంటే ఒకసారి కాదు, ఆయన ఎన్ని రూపాల్లో ఉన్నాడో అన్ని రూపాల్లోనూ చుట్టూ చేరి కనిపించినాయి. అణిమాద్యైర్మహిమభిః అజాద్యాభిర్విభూతిభిః చతుర్వింశతిభిస్తత్వైః పరీతా మహదాదిభిః. కాల స్వభావ సంస్కార కామ కర్మ గుణాదిభిః స్వమహిమధ్వస్తమహిభిః మూర్తిమద్భిః ఉపాసితాః. ఇది కాక జీవుల తాలూకు భోగాలకు అతి ముఖ్యమైనటువంటి ఎలిమెంట్స్ అన్నీ అక్కడ కనిపించినాయి. ఆ పదార్థాలు కూడా కనిపించినాయి. కాలం కనిపించింది. కాలం ఒక రూపాన్ని ధరించి ఆయన పక్కనే కనిపించింది. ప్రతి రూపం పక్కన కాలం కనిపించింది. అది ప్రతి పదార్థం తాలూకు క్షోభకి కారణం కదా కాలం. ప్రతి పదార్థము ఒక మార్పుని చెందాలి అంటే కాలం అనేది తప్పనిసరిగా కావాలి కదా. ఆ కాలం విడిగా కనిపించింది. స్వభావం, ప్రతి పదార్థము ఒక పరిణామాన్ని, మార్పుని అందుకోవాలి అంటే దానికి మారే స్వభావం ఉండాలి కదా. ఆ మారే స్వభావం పరిణామ గుణం అనేది స్పష్టంగా కనిపించింది. సంస్కార, ఈ సృష్టి మొత్తానికి అతి ముఖ్యమైనటువంటి సంస్కారం అనే ఎలిమెంటు ఎప్పుడు ఏది ఎలా మారాలి అనే దానికి నిర్ణయం చేసేటువంటి ఎలిమెంటు. ఆ సంస్కారం కూడా ఒక రూపాన్ని ధరించినట్లుగా కనిపించింది. ఇవి కాక కామం, ఈ సృష్టికి మూల కారణాల్లో ఒకటైనటువంటి జీవుడి యొక్క కామం, ఫలానా ఫలితం కావాలి అనే కోరిక, అది కూడా కనిపించింది. ఆ కోరికతో చేసేటువంటి కర్మ, అది కూడా విడిగా కనిపించింది. ఆ కర్మకు కారణమైనటువంటి మూల గుణాలు, సత్వరజస్తమో గుణాలు ఉంటాయి కదా, అందులోనూ రజోగుణం. ఆ రజోగుణం ఏ పరిణామంలో ఉంటే, ఏ పరిమాణంలో ఉంటే అది కామాన్ని కలిగిస్తుందో ఆ పరిమాణంలో కరెక్ట్గా కనిపించింది. సత్వగుణం కూడా కనిపించింది. ఆ బ్లెండ్స్లో తేడాలు ఉంటాయి, ఆ బ్లెండ్ సరిగ్గా కనిపించింది.
బ్లెండెడ్ గుణం అనుకోవచ్చు. కామకర్మ గుణాదిభి స్వమహిధ్వస్తమహిభి మూర్తిమద్భిరుపాసితా. అవన్నీ కూడా తమ తమ మహిమల్ని కూడా చూపిస్తున్నాయి. కానీ ఆ భగవంతుడి యొక్క మహిమ ముందు, భగవంతుడి యొక్క సామర్థ్యం ముందు ఇవేమీ లెక్కలేవు అనే విషయం కూడా తెలిసిపోతోంది. వీటికి అసలు విలువే లేదు అని అనిపిస్తోంది. స్వమహిధ్వస్త మహిభి మూర్తిబద్ధి ఉపాసితా. ఇవన్నీ కూడా ఒక రూపాలని ధరించి అక్కడ చుట్టూ చేరినాయి. ఈ రూపాలని ధరించి ఉన్న వీటి యొక్క ప్రభావం ద్వారా మిగతా వాటికి ఒక రకమైన ప్రభావం లేకపోవడం అనేది వస్తుంది. అంటే వీటి కాంతి కానీ వీటి యొక్క సామర్థ్యం కానీ చాలా పెద్దది అని తెలుస్తోంది. కానీ వీటిని చూసి భగవంతుడిని చూస్తే అదేదో సామెత చెప్పినట్లుంది. రాజును చూసి మరొకరిని చూస్తే మొట్టబుద్ధేసినట్లుగా ఉంది. ఆయన్ని చూస్తే మాత్రం వీటికి ఏమీ విలువ లేదు. వీటికి విలువ విడిగా వీటిని చూసినప్పుడే కనిపిస్తోంది. అలా స్పష్టంగా వాటి యొక్క పరిమితులతో సహా ఇవన్నీ ఒక రూపాలని ధరించి ఆయన చుట్టూ చేరి ఆయన్ని ఉపాసిస్తున్నట్లుగా, ఆయన ఏం చెప్తే అవి చేయటానికి సిద్ధంగా ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి. కాలస్వభావ సంస్కార కామకర్మ గుణాదిభి స్వమహిధ్వస్తమహిభి మూర్తిమద్భిరుపాసితా. సత్యజ్ఞానానంతానందైక మాత్రైక రసమూర్తయ అస్పృష్టభూరిమాహాత్మ్యా అపి హ్యుపనిషదృశాం. ఎవరు అని ఆలోచించాడు ఈయన బ్రహ్మగారు. ఎవరిది? ఏమి ఈ సగుణ రూపం? ఈ సగుణ రూపం అనేది ఎవరికి అందుతుంది? ఏ స్థాయి వాళ్ళకు అందుతుంది? ఏ స్థాయి వాళ్ళకు అందేటువంటి సగుణ రూపాలని ఈయన ప్రదర్శిస్తున్నాడు అని చూశాడు. చూస్తే అనిపించింది ఏంటంటే, ఇది ఏ స్థాయి వాడికైనా అందేది కాదు, ఒక్కసారి నాకు బుద్ధి చెప్పడానికే అందిస్తున్నాడు అని అనిపించింది. అపిహ్యుపనిషదృశాం. ఉపనిషద్వాక్యాలనే పట్టుకుని, ఆ ఉపనిషద్వాక్యాల యొక్క స్వారస్యాన్ని పట్టుకుని వాటిని విచారణ చేసి వాటి అర్థ తాత్పర్యాలన్నింటినీ సరిగ్గా నిర్ణయించుకుని ఇది పరమాత్మ యొక్క రూపం అని నిర్ణయించుకున్న వాళ్ళకి కూడా ఈ రూపం స్పష్టంగా కనిపించడానికి వీల్లేదు. వాళ్ళకి కనిపించని రూపం కాబట్టి ఇది అలాంటిది కాదు, ఇది ఔపనిషదం రూపం కాదు అని అనటానిక అది వీల్లేదు. ఎందుకంటే వాళ్ళకి బాగా మనస్సులో పడేటువంటి సత్య, జ్ఞాన, అనంత, ఆనంద ఇవన్నీ కూడా ఈ రూపాలన్నీ కనిపిస్తున్నాయి. అది సత్యస్వరూపంగా అనిపిస్తోంది, జ్ఞానస్వరూపంగా తెలుస్తోంది, ఆనందస్వరూపంగా తెలుస్తోంది, అనంతం ఏ రకమైన భేదము లేని రూపం అని స్పష్టంగా తెలుస్తోంది. మాత్ర అంటే ఈ రూపంలో మరొక రూపం కలిసి లేదు, ఈ రూపాన్ని మరొక రూపం అనేది కల్తీ చేయలేదు అనే విషయం కూడా తెలుస్తోంది. ఏకరసమూర్తయ, ఇది కేవలం ఆనందమాత్ర స్వరూపం అని ఒకవైపు తెలుస్తూనే ఉంది, మరొక వైపు మిగతావన్నీ కూడా ఇంతకుముందు చెప్పుకున్న విశేషణాలన్నీ కూడా కలిసే ఉంటున్నాయి. ఇలా కలిసి ఉండటం అనేది అపిహ్యుపనిషదృశాం. ఉపనిషత్తులు బాగా మనసులోకి ఎక్కించుకునే వాళ్ళకు కూడా కనిపించడం అనేది జరిగే పని కాదు. అస్పృష్ట భూరి మాహాత్మ్యా. ఈ మహామాహాత్మ్యం ఉంది కదా, సగుణ నిర్గుణ రూపాలను కలబోసినటువంటి రూపం ఉంది కదా, అది భూరి మాహాత్మ్యం. ఉపనిషత్తులను బట్టి పరమాత్మ యొక్క నిర్గుణ గుణతత్వాన్ని అందుకోగలిగిన వాళ్ళ మనసులను కూడా ముట్టుకోవడానికి కూడా ముట్టుకోదు ఇది. అస్పృష్ట భూరి మాహాత్మ్యా అపిహ్యుపనిషదృశాం. అలాంటి రూపాన్ని దాన్ని చూపించాడు. సగుణ నిర్గుణ రూపాల యొక్క కలబోతని, సగుణ నిర్గుణ రూపాలకి మధ్యలో ఉండి సగుణం నుంచి నిర్గుణానికి తోసేసేటువంటి రూపాన్ని ఆయన చూశాడు. సత్యజ్ఞానానంతానందైక అనంద మాత్రైక రసమూర్తయ అస్పృష్ట భూరిమాహాత్మ్యా అపిహ్యుపనిషదృశాం. ఏవం సకృద్దదర్శాజ పరబ్రహ్మాత్మనోఖిలాన్ యస్య భాసా సర్వమిదం విభాతి సచరాచరం. ఏవం ఈ రకంగా అజహ బ్రహ్మగారంతటివాడు సకృద్దదర్శ ఒకేసారి చూశాడు, అన్ని రూపాలని ఒకేసారి చూశాడు, అన్ని రూపాల్లోనూ ఇన్ని విశేషాలని ఒకేసారి చూశాడు, అన్ని రూపాలని సత్య జ్ఞాన అనంత ఆనంద మాత్రైక రసమూర్తయగా చూశాడు, అన్ని రూపాల్లోనూ శంఖచక్ర గదా పద్మాలని చూశాడు, అన్ని రూపాల్లోనూ పట్టు పీతాంబరాలని చూశాడు, అన్ని రూపాల చుట్టూ తనతో సహా మొత్తం ప్రపంచమంతా కూడా చుట్టూ చేరి ఉండటం చూశాడు. అన్ని రూపాలు
తనతో సహా తన చుట్టూ ఉండేటువంటి తాను సృష్టి చేసిన ప్రపంచం అంతా ఆ రూపాన్ని సేవించుకోవటం అనే సంగతిని కూడా చూశాడు. అబ్బో, ఒకటి కాదు రెండు కాదు, అన్నీ ఏకకాలంలో చూశాడు. పరబ్రహ్మ చూసిందంతా ఒకే పరబ్రహ్మని, కానీ ఆత్మనః అఖిలాన్, పరబ్రహ్మే వేరువేరు రూపాలని సమానంగా ధరిస్తే ఎలా ఉంటుందో అలా చూశాడు. స్పష్టంగా తెలుస్తోంది, యస్య భాషా సర్వమిదం విభాతి సచరాచరం, ఆ పరబ్రహ్మే ఇది. ఏ జ్ఞాన స్వరూపం తాలూకు వెలుగుతో ఈ ప్రపంచమంతా వెలుగుతూ ఉంటుందో, ఏ జ్ఞాన స్వరూపం లేకపోతే ఈ ప్రపంచమంతా గుడ్డి చీకట్లో కమ్ముకుపోయి ఉంటుందో, లేదా గుడ్డి చీకట్లో ఉండి ఒకదాన్ని ఒకటి తెలుసుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటుందో, ఆ జ్ఞాన స్వరూపమే ఇది అనే విషయాన్ని స్పష్టంగా చూశాడు. ఏవం సకృద్దదర్శాజ పరబ్రహ్మాత్మనోఖిలాన్ యస్య భాషా సర్వమిదం విభాతి సచరాచరం అని శ్రీశుకుల వారు బ్రహ్మగారు చూసినటువంటి విషయాలని గురించి చెప్పారు. తర్వాత ఏం జరిగింది అనే విషయం చెప్పడానికే కొన్ని శ్లోకాలు ఈ అధ్యాయంలో కావాలి. తర్వాత బ్రహ్మగారు ఏం చేశాడు, ఏ రకంగా స్తుతి చేశాడు అని చెప్పడానికి పై అధ్యాయం ఎలాగూ కావాలి. ఇప్పటికీ బ్రహ్మగారు చూసినటువంటి రూపాలు, బలరాముడు చూసిన రూపాలు ఒక రకంగా ఉన్నాయి, బ్రహ్మగారు చూసిన రూపాలు ఇంకొక రకంగా ఉన్నాయి. బ్రహ్మగారు వ్యామోహ దృష్టితో చేశాడని అనుకుంటే కథాగమనం ప్రకారం పరమాత్మను వ్యామోహింపజేయాలి, పరమాత్మను పరీక్షించాలి అనే దృష్టితో చేశాడు కాబట్టి ఆయనకి చూపించిన రూపం ఇది. బ్రహ్మగారు పరమాత్మను పరీక్షించాలనుకోవటం అనేది జరిగే పని కాదు, అలాంటిది కాదు. అది కథాగమనంలో రావాల్సిన వ్యవహారము. మామూలు వ్యవహార దృష్టితో చూసినప్పుడు అది అనుకుంటే ఆయనకు చూపించిన రూపాలు, బలరాముడు సందేహాస్పదంగా ఉండి ఈ ప్రేమను బట్టి నిర్ణయించాలి అని అనుకుంటే ప్రీతిని ఎందుకు ఇంత ప్రీతి కలుగుతోంది అనే విషయాన్ని బట్టి నిర్ణయించుకోవాలని అనుకుంటే ఆయనకు చూపించిన రూపాలు అనే రెండు రూపాలు శ్రీశుకుల వారు ప్రత్యేకించి చూపించి చెప్పారు. బ్రహ్మగారి రూపాలు కొంచెం సందేహాన్ని కలిగజేసేలా ఉన్నాయి. పరమాత్మ అయితే నిర్గుణమైన అవ్వాలి, సగుణమైన అవ్వాలి. నిర్గుణ సగుణ రూపాల యొక్క కలబోత అనే మాట ఎక్కడా రావడానికి వీల్లేదు. ఉపనిషత్తుల్లో వాటిలో అయితే ఆయన యొక్క నిర్గుణ రూపాన్ని విడదీసి చూపిస్తారు, సగుణ రూపాలని వాళ్ళ దృష్టిలో వాళ్ళ తీరులో విడదీసి చూపిస్తారు. సగుణము నిర్గుణము కలిసిపోయి ఉంటుంది. సగుణ నిర్గుణ రూపాల యొక్క కలబోత రూపం ఒకటి ఉంటుంది, అది ఇటు సగుణానికి అటు నిర్గుణానికి వారధిలా పనిచేస్తుంది. ఈ మాటలేం వాళ్ళు మాట్లాడరు. కానీ అలాంటి రూపం ఒకదాన్ని ఇక్కడ పరమాత్మ చూపించాడు అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. ఇందులో రకరకాల సందేహాలకు ఆస్కారం ఉంది, రకరకాల సందేహాలు వచ్చేందుకు ఛాన్స్ ఉంది. ఏంటిది, ఇలాంటి రూపం ఏంటి, అలాంటి రూపం ఏంటి, దీన్ని నమ్మాలా దాన్ని నమ్మాలా, ఇలా ఉంటుందా అలా ఉంటుందా, పరమాత్మ ఒక్కడే అయితే భగవంతుడు ఒక్కడే అయితే ఇన్ని రూపాలు ఇలా వచ్చినాయి, ఇన్ని రూపాల్లో ఏది మాయా రూపం, ఏది సత్య రూపం, ఈ రూపాల సత్యాలా, లేదా రూపం ఉన్నటువంటి ఆ పరమాత్మ సత్యమా, లేదా సత్య జ్ఞాన ఆనంద అనంత ఇదే సత్యమా, లేకపోతే రూపాలు కూడా సత్యమా, దేన్ని మనం పట్టుకోవాలి అని రకరకాల సందేహాలకి అవకాశం ఉంటుంది. ఇలాంటి సందేహాలకు అవకాశం ఉన్నప్పుడు ఏం చేయాలి అనే విషయాన్ని బలరాముడు చూపించాడు. ఇలాంటి సందేహాలు వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే పరమాత్మనే వెళ్ళి అడగాలి. అది కూడా నిగతతః త్వం ఆచక్ష్వ అని అడగాలి. పరమాత్మని నువ్వు వాచ్యవృత్తితోనో నీ శబ్దంతో నాకు చెప్పు అని అడగాలి. అడిగితే ఆయన సమాధానం చెప్తాడు. సర్వం పృథక్త్వం నిగమాత్ కథం వద ఇత్యుక్తేన వృత్తం ప్రభుణా బలోవైత్ అని 39వ శ్లోకం ఉంది కదా, ఆ శ్లోకంలో ఉన్నట్లుగా చూసుకోవాలి. అయితే ప్రతి ఒక్కడూ వెళ్ళి పరమాత్మని పట్టుకుని నువ్వు ఏమంటున్నావో చెప్పు, నువ్వు వాక్యంతో చెప్పు అంటే ఆయన చెప్పొచ్చు, కానీ వెళ్ళి అడగటం అనేది జరిగే పని కాదేమో కదా. అందుకని ఆయన వాక్యాలు అనే వాక్యాలు కొన్ని సిద్ధంగా ఉన్నాయి. ఆయన వాక్యాలు వేదవాక్యాలు, ఉపనిషద్ వాక్యాలు అవన్నీ సిద్ధంగా ఉన్నాయి. సిద్ధమైన వాక్యాలను బట్టి నిర్ణయించుకోవాలి. ఆయన ముందే చెప్పి పెట్టినటువంటి ఉపనిషద్వాక్యాల ద్వారా నిర్ణయం జరగాలి. ఆయన విషయంలో ఏ సందేహం వచ్చినా సరే అమ్మయ్య నిర్ణయించుకోవటానికి వీలుగా ఈ సందేహం వచ్చింది అని సంతోషపడితే పడవచ్చు. బలరాముడికి సందేహం కలిగింది, బ్రహ్మగారికి సందేహం కలిగింది. అయితే నిర్ణయానికి పరమ మూల సాధనం మాత్రం ఆయన చెప్పినటువంటి నిగమం అనే పదం, నిగమం అనే శబ్దానికి వేదం అనే అర్థం కూడా ఉంది. కాబట్టి నిగమం వేదవాక్యం ద్వారా మాత్రమే అర్థాన్ని నిర్ణయించుకోవాలి. వేదవాక్యం ద్వారా కాకుండా మరొక తీరులో గనక అర్థం నిర్ణయించుకోవాలని చూస్తే పరమాత్మ విషయంలో మనం బొక్కబోర్లా పడే అవకాశమే ఎక్కువ ఉంది అనే విషయాన్ని మనం
ప్రాథమికంగా తెలుసుకుందాము. దాన్ని చూపించడం కోసమే శ్రీశుకుల వారు సర్వం పృథక్త్వం నిగమాద్వద కథం వద అనేటువంటి ఈ అక్షర విన్యాసాన్ని చేశారు అని అనుకుందాము. ఈ వృత్తాంతం మొత్తం మనలో భక్తి కలిగిస్తే మంచిదే, లేదా కొత్త ఆలోచనను పుట్టిస్తే మరీ మంచిది. ఏమీ లేదు, ఏదో మాయ చేశాడు అని అనిపించినా పర్వాలేదు. ఏ రకంగా చూసినా సరే ఆయన సర్వాత్మకుడు, సర్వస్వరూపుడు అనే విషయం ఎంతో కొంత మన మనస్సుల లోతుల్లోకి ఎక్కితే చాలు ఈ వృత్తాంతం ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఎంతో కొంత తెలుసుకున్నట్టే మనం లాభపడినట్లే అని అనుకుందాము. కాకపోతే ఈ వృత్తాంతం ద్వారా తెలియవలసినటువంటి అసలు తత్వం మాత్రం ఏదో చాలా ఉంది, లోతైన తత్వం ఉంది అని అనిపిస్తోంది. ఆ తత్వాన్ని మనసులకు అర్థం చేసుకునేటువంటి యోగ్యతను ప్రసాదించు అని ఆ గోపాల బాలాది లీలాలీనుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. క్షమాప్రార్థనాదులను చెప్పుకుని ఈ కార్యక్రమాన్ని ఇంతటితో పూర్తి చేసుకుందాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.